ఈ కులగణన కోసం దాదాపు 110 కోట్లు వెచ్చించి మేము కులగణన నిర్వహించినాం ప్రైవేట్ వ్యక్తులతో సహా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. ఈ కులగణన సర్వే వల్ల బీసీలకు న్యాయం అవుతుందా అయితలేదా అంటే మీరేం చెప్తారు? నా అభిప్రాయం మాత్రం కులగణన సర్వే చాలా తప్పు, ఫేక్ అంటారు. ఫేక్. దాంట్లో చాలా పొరపాట్లు చేసి ఇలా 10 సంవత్సరాలలో నిష్పత్తి ప్రకారం 13% అట్లా పెరుగుతుంది అని అంటారు. కొన్ని వర్గాలదేమో పెరిగి బడుగు బలహీన వర్గాలకు తగ్గడం ఏందండి? అందులో 3% ఇంకా కులగణన చేయలేదు, అది ట్రాష్. అట్లా చేస్తే ఎట్లా? 16 లక్షల మంది చేయకపోతే ఎవరని ఏ లెక్కల ప్రకారం ఎవరిని ఎక్కడ జత చేస్తావు, ఎక్కడ మైనార్టీ చేస్తావు? అది కులగణన అనేది ప్రభుత్వం చేయాల్సిన పని. ప్రతి ఒక్క బడుగు బలహీన బీసీ పౌరులు అందరూ కూడా ముక్త కంఠంతో ఎవడన్నా మరి అదే కాంగ్రెస్ పార్టీలో ఆత్మగౌరవం ఉన్న ఎమ్మెల్యే ఆత్మగౌరవం లేనోడు సమర్థిస్తుండొచ్చు, కానీ ఆత్మగౌరవం ఉన్న ప్రతి బడుగు బలైన బీసీలు ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తారు.